అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనీ మైండ్ సెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ! నేను నెక్స్ట్ వీడియోలో 50, 30, 20 రూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాన్నాను కదా! సో, మనీ మైండ్ సెట్‌ని ఇంకొంచెం డీప్ సెక్షన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా చేయడం వల్ల ఎవరో ఒక్కళ్ళైనా చేంజ్ అవుతారని నమ్మకం. సో, ఇప్పటి వరకు మనం ఒకటి క్లియర్‌గా అర్థం చేసుకున్నాం. మనీ ప్రాబ్లం కాదు, మైండ్ సెట్ అనేది ప్రాబ్లం. కానీ ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, మన మైండ్ సెట్ అనేది ఎలా చేంజ్ చేయాలి? ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం మన లైఫ్‌ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం. సోషల్ మీడియాలో చూస్తాం. న్యూ ఫోన్, ట్రిప్స్, షాపింగ్. అప్పుడు మనం అనుకుంటాం, నేను కూడా కొనాలి అని. కానీ వాళ్ళ సిచ్యువేషన్ వేరు, మన సిచ్యువేషన్ వేరు. సపోజ్ మీ ఫ్రెండ్ ఐఫోన్ కొన్నాడు, మీరేం చేస్తారు? ఈఎంఐలో కొనేస్తారు, అవునా కదా? కానీ నిజం ఏంటంటే, మీ బడ్జెట్కి అది సెట్ కాకపోవచ్చు. అప్పుడు స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గుర్తు పెట్టుకో, కంపేర్ కాకండి. కంపేర్ అనేది అస్సలు ఉండకూడదు. ఓకేనా? మీ కెపాసిటీ ప్రకారం స్పెండ్ చేయండి. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. అందులోని ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వర్సెస్ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనలో చాలామంది ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం స్పెండ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం, షాపింగ్, అన్నెసరీ ట్రిప్స్. అప్పుడు ఏమొస్తుంది మనకి? టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది. కానీ సేవింగ్స్ లేకపోతే ఫ్యూచర్లో చాలా కష్టం. ఎగ్జాంపుల్, ఒక 500 రూపీస్లో ఆర్డర్ చేశారనుకోండి, అప్పుడు హ్యాపీ. కానీ అదే 500 సేవ్ చేస్తే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా. ఈ డిఫరెంట్ అనేది స్మాల్ అనిపించిన లాంగ్ టర్మ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుందండి. టుడే సాక్రిఫైస్ చేస్తే టుమారో కంఫర్టబుల్గా ఉంటారు. చాలామంది అనుకుంటారు, నాకు మోటివేషన్ వచ్చినప్పుడు సేవ్ చేస్తాను అని. కానీ మోటివేషన్ టెంపరీ, డిసిప్లిన్ అనేది పర్మనెంట్. ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళడం లాగా. 2 days మోటివేషన్ ఉంటుంది, తర్వాత ఆగిపోతాం. మనీ సేవింగ్ కూడా అలానే హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి. బ్యాంక్లో ఆటో ట్రాన్స్ఫర్ అనేది పెట్టండి. అప్పుడు థింక్ చేయకుండా సేవింగ్స్ అనేవి జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇది చాలా డేంజరస్ మైండ్ సెట్ అండి. నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ చేస్తాను. కానీ నిజం ఏంటంటే, ఆ నెక్స్ట్ మంత్ అనేది ఎప్పుడు రాదు, అవునా కదా? ఎగ్జాంపుల్, మీరు 1 year డిలే చేస్తే 1 year సేవింగ్స్ మిస్ అవుతుంది. స్మాల్ డిలే, బిగ్ లాస్. బెస్ట్ టైం టు స్టార్ట్ సేవింగ్ టుడే. ఓకే? సో ఇప్పటి వరకు మనం చూసింది మనీ ప్రాబ్లం కాదు, మైండ్ సెట్ ప్రాబ్లం. కంపేర్ కాకూడదు, ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకోవాలి, అండ్ డిసిప్లిన్ అనేది మోర్ ఇంపార్టెంట్. డిలే చేయకూడదు. ఇవి ఫాలో అయితే మీ లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మైండ్ సెట్ గురించి తెలుసుకున్నాం. మనీ సేవింగ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం మైండ్ సెట్ అని. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మైండ్ సెట్ ఉంటే సరిపోతుందా? నో. మైండ్ సెట్ ఉన్నా, ప్లాన్ లేకుంటే డబ్బు అనేది మళ్ళీ పోతుంది. అందుకే ఇప్పుడు మీకు ఒక సింపుల్ సిస్టమ్ చెప్తాను. దీన్ని ఫాలో అయితే మీ మనీ కంట్రోల్లో ఉంటుంది. దీని పేరే 50, 30, 20 రూల్. చాలా సింపుల్గా ఉంటుందండి. 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవింగ్స్. కరెక్ట్గా ఫాలో చేస్తే లైఫ్ చేంజ్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కొక్కటి డీప్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? 50% నీడ్స్. నీడ్స్ అంటే మనం తప్పకుండా ఖర్చు చేయాలి అని. ఎగ్జాంపుల్, రెంట్, గ్రోసరీస్, ఎలక్ట్రిసిటీ, ట్రావెల్. ఇవి మన బేసిక్ లైఫ్ కోసం. సపోజ్ మీ శాలరీ 20,000, 50% అంటే 10,000. మీ బేసిక్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ 10,000లో మేనేజ్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు? రెంట్ ఎక్కువ, అవుట్ సైడ్ ఫుడ్, ట్రావెల్, అన్నెసెసరీ ట్రావెలింగ్,
అప్పుడు నీడ్స్ 50% కాదు 70% అయిపోతుంది. నా ఫ్రెండ్ శాలరీ 25,000 కానీ కాస్ట్లీ రూమ్ తీసుకుంది. డైలీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, లాస్ట్కి బేసిక్ ఎక్స్పెన్సెస్ 20,000, సేవింగ్స్ 0. సో గుర్తుపెట్టుకోండి, నీడ్స్ని కంట్రోల్ చేయాలి, స్మార్ట్గా మేనేజ్ చేయాలి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్తోనే ఫినిష్ చేస్తున్నానండి. మీరు అర్థం చేసుకుని మీ సేవింగ్స్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వన్ 30% వాంట్స్. వాంట్స్ అంటే మనకి కావాలి అనిపించేవి కానీ కంపల్సరీ కాదు. ఎగ్జాంపుల్స్ షాపింగ్, ఆన్లైన్ ఆర్డర్స్, మూవీస్, ట్రిప్స్. ఇవి మన హ్యాపీనెస్ కోసం కానీ లిమిట్ అనేది ఉండాలి. సేమ్ శాలరీ 20,000, 30% అంటే 6,000. మీ ఎంజాయ్మెంట్ మొత్తం 6,000లో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, ఆఫర్ చూస్తాం, అంతే కొనేస్తాం. బోర్గా ఫీల్ అయితే ఆర్డర్ చేస్తాం. ఆఫర్ ఉంది కాబట్టి కొనడం అంటే అది సేవింగే కాదు, అది ఎక్స్ట్రా స్పెండింగ్. మీరు లాస్ట్ టైం ఒకటి కొన్నారు, ఆఫర్ చూసి కొన్నారు, ఓకేనా? సో మీకు నిజంగా అది ఇప్పుడు మీకు అవసరమా? ఒక కంట్రోల్ ట్రిక్ చెప్తాను, సింపుల్ ట్రిక్. కొనే ముందు 10 సెకండ్స్ వెయిట్ అవ్వండి. మీ మైండ్ సెట్ అడుగుతుంది, ఇది నాకు అవసరమా? అప్పుడే అన్నెసెసరీ స్పెండింగ్ అనేది తగ్గుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 20% సేవింగ్స్, లాస్ట్ సేవింగ్స్. ఇది మీ ఫ్యూచర్ కోసం. ఎగ్జాంపుల్స్ బ్యాంక్ సేవింగ్స్, రికరింగ్ డిపాజిట్, ఎమర్జెన్సీ ఫండ్. ఇది స్కిప్ చేయకూడదు, ఎమర్జెన్సీ ఫండ్ అనేది. ఎగ్జాంపుల్ సేమ్ శాలరీ 20,000, 20% అంటే 4,000, అంతే కదా. స్టార్టింగ్ ఏం చెప్పాను, 50%, 30%, 20% రూల్. 50% అంటే 20,000లో 10,000, 30% అంటే 6,000, రిమైనింగ్ 20% ఇస్ 4,000. మంత్లీ 4,000 సేవ్ చేస్తే 1 ఇయర్లో 48,000, 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 1 lakh. స్మాల్ అమౌంట్ అనిపించిన టైంతో బిగ్ అవుతుంది. నిజంగా ఈ గోల్డెన్ రూల్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సేవ్, తర్వాత స్పెండ్. ఇది ఫాలో అయితే కనుక మీ లైఫ్లో స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఫస్ట్ ఖర్చు, మిగిలితే సేవ్. అందుకే మిగలటం లేదు. సో రివర్స్ చేయాలి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మా వాడి కోపం వచ్చేసింది. 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవింగ్స్. ఇది ఫాలో అయితే మీ మనీ కంట్రోల్లో ఉంటుంది. మీరు నెక్స్ట్ మంత్ నుంచి ఈ రూల్ ఫాలో చేస్తారా? కమెంట్లో ఎస్ అని చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. మనం చేసే స్మాల్ మిస్టేక్స్ వల్ల మన సేవింగ్స్ మళ్ళీ పోతుంది. అందుకే నెక్స్ట్ పార్ట్లో మనీ మిస్టేక్స్ గురించి చెప్తాను, మిస్ అవ్వకండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.